జరిగినవన్నీ కూడా సెబాస్టియన్ గారికి చాలామందికి తెలుసు. సో మాకు అన్ని కులస్తులు అన్ని మతాలతో సంబంధాలు ఉన్నాయి. వెదర్ ఇట్ మైట్ బి చర్చ్, మస్జిద్, టెంపుల్ అందరు కూడా మేము సపోర్ట్ చేస్తూనే ఉంటాం. సో అందరం కలిసిమెలిసి ఉండాలి. మీకు కూడా ఫ్యూచర్లో ఇంకేమైనా సపోర్ట్ కావాలంటారో మేము ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ చిల్డ్రన్. మీ మెంబర్స్కి అందరు కూడా ధన్యవాదాలు. థ్యాంక్స్ యూ సెబాస్టియన్ అన్న, థ్యాంక్స్ ఫర్ ఆయన గెలిపించవలసిందిగా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను అందరినీ. అండ్ సెబాస్టియన్ అన్న, మీకున్నటువంటి సమస్యలు తప్పకుండా నాగేందర్ గారి దృష్టి కూడా తీసుకెళ్దాం, గవర్నమెంట్ దృష్టికి కూడా తీసుకెళ్దాం. వీలైనంత వరకు చేయాల్సిన పనులన్నీ కూడా చేపిస్తామని చెప్పి మాటిస్తున్నాము. అండ్ సేమ్ టైం ఈ 6 గ్యారెంటీస్ ఏవైతే గవర్నమెంట్ వాగ్దానం చేసిందో దానికి లక్షలాది మంది అప్లికేషన్స్ పెట్టుకోవడం జరిగింది. మీ చర్చ్ మెంబర్స్ కూడా నాకు తెలిసి చాలామంది అప్లికేషన్స్ పెట్టుకొనే ఉంటారు. ఆఫ్టర్ ఎలక్షన్స్ అర్హులైనటువంటి ప్రతి ఒక్కరు కూడా బెనిఫిట్స్ అందే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. మేము కూడా హెల్ప్ డెస్క్లు అన్నీ కూడా ఏర్పాటు చేసి జెన్యూన్ బెనిఫిషియరీస్కి ఎక్కడ కూడా నష్టపోకుండా వాళ్ళందరూ కూడా బెనిఫిట్స్ పొందే విధంగా మేము వాళ్ళకి బెనిఫిట్స్ అంటే గవర్నమెంట్ స్కీమ్స్ ఏవైతే 6 గ్యారెంటీస్ ఉన్నాయో అందరికి అందే విధంగా మేము అది కూడా హెల్ప్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాము. అండ్ మీ అందరితో పాటు ఈ యొక్క ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడం హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇంతమందిని పరిచయం చేసుకోవడం అండ్ ఏ సమస్య ఉన్నా ఒక సోదరుడిగా మేము మీకు ఉంటామని చెప్పి మా దగ్గరికి ఎప్పుడైనా సరే మీరు రావచ్చు, సెబాస్టియన్ గారి త్రూ రావచ్చు. తప్పకుండా మీకున్నటువంటి సమస్యలు పరిష్కరించడానికి నేను ఎప్పుడు అవైలబుల్ ఉంటానని చెప్పి తెలియజేస్తూ నన్ను ఇక్కడ ఆహ్వానించినటువంటి సెబాస్టియన్ గారికి చర్చ్ పెద్దలందరూ కూడా మనసారి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. అంటే మా ఫాదర్ చిన్న శ్రీ సెల్వనాథ్ గారు చాలామందికి పరిచయం ఉంటుంది. ఇక్కడ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆ రోజులలో చర్చిలు కట్టడానికి ఎంతో ఇబ్బందులు పెట్టినా కానీ మా ఫాదర్ నిలబడి కొన్ని స్థలాలు కూడా సొంతంగా ఇప్పించడం జరిగింది. చర్చెస్కి కన్స్ట్రక్షన్లో కూడా ఎన్నో కన్స్ట్రక్షన్ డయాలసిస్ పెద్దలైనటువంటి సెబాస్టియన్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి బిషప్స్కి, కళ్యాణ్కి, నా మిత్రుడు వినయ్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి పాస్టర్స్కి, మహిళలకి అందరూ కూడా నమస్కారం. మరి సెబాస్టియన్ అన్న గారు రాత్రి ఫోన్ చేసి జరుగుతున్నటువంటి ఇప్పుడున్నటువంటి ఎలక్షన్ పరిస్థితులలో మాకున్నటువంటి సమస్యలు మీ దృష్టికి తీసుకురావాలని చెప్పి పాస్టర్స్ అందరూ కూడా గెట్ టుగెదర్ పెట్టుకొని వారికి ఉన్నటువంటి సమస్యలను ఆయన రిప్రజెంటేషన్ ఇవ్వాలనుకుంటున్నాము. మీటింగ్కి రావాల్సిందిగా కోరుతున్నాను. సో అందుకే నేను ఇక్కడ ఈ యొక్క మీటింగ్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. చాలా సంవత్సరాల నుండి కూడా తెలుసు సెబాస్టియన్ గారు. మరి మీకున్నటువంటి అనేక రకమైనటువంటి సమస్యల్లో ఆయన ఎన్నో పరిష్కరించడం కూడా నాకు తెలుసు. ఒకప్పుడు బోరబండలో చాలా పెద్దగా ఉండేది చర్చ్, అక్కడ కూడా నేను చాలా సందర్భాల్లో వెళ్ళడం జరిగింది. అనేక సార్లు కూడా ఎన్నో కార్యక్రమాలు చేయడం, పాస్టర్స్ గెట్ టుగెదర్, సెలబ్రేషన్స్ చాలా నేను పార్టిసిపేట్ చేశాను. మరి ఈరోజు మీకున్నటువంటి సమస్యలపైన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనే ఒక ఆలోచనతో ఈ యొక్క మీటింగ్ పెట్టడం జరిగింది. అవి ఏమేమి అయితే మీ సమస్యలు ఉన్నాయో, అవి ఏవైతే గవర్నమెంట్ చేయగలిగే సమస్యలు ఏమైనా ఉంటే, పెండింగ్లో ఉన్నటువంటి ఉంటే మీరు మీ అసోసియేషన్ తరఫున ఒక మెమరాండం ఇస్తే నేను కూడా సెబాస్టియన్ గారితో పాటు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి మీకు సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేస్తాను. ఇంకా వాట్ ఎవర్ ఈరోజు ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నామంటే మీ సపోర్ట్ కూడా ఉన్నటువంటి గవర్నమెంట్కి అవసరం. జరుగుతున్నటువంటి ఎలక్షన్స్లో మీ అందరికీ తెలుసు, దానం నాగేందర్ గారు పాత నగరానికి పరిచయస్తుడు, అనుభవం ఉన్నటువంటి పెద్ద నాయకుడు. మరి ఆయన మన సికింద్రాబాద్ పార్లమెంట్కి ఎంపీగా పోటీ చేయడం మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. మనందరం కలిసి కూడా
కళ్యాణ్ దాస్ మంచి నాయకులు, బాగా ప్రేమించినటువంటి వ్యక్తి. మరి బాలాపురం బస్సులో ఎరగైనటువంటి వారు లేరు. ఏ విషయంలో అయినా మరి నన్ను ఎక్కువగా ప్రేమించి నన్ను ఆదరించేటువంటి ఒక మంచి నా మిత్రుడు కళ్యాణ్ దాస్ గారు. వారికి నా హృదయపూర్వక వందనాలు. వారు వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. మరి దయచేసి కూర్చుండి, వేరే వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని సన్మానితం అన్నీ ఇచ్చేస్తాం. సరే, ఈ సమయంలో రవి బ్రదర్ గారు మాట్లాడారు. చూడండి తీసుకో. అదే చేస్తాం. అలాగే మన మధ్యలో మరి ఇంకా వస్తున్నారు గెస్ట్లు అందరూ వచ్చినాక ఒకసారి గ్రూప్ తీసుకోండి. సిన్ అంటే అర్థమైంది కదా, 100%. Begging is a sin. Asking money from the politicians is sin. It's all sins. If he gives, you take it, no problem. But without giving, if you are taking the money, asking money, it's a sin. పాస్టర్స్లో చాలా వరకు 99% పాస్టర్ సేవలు ఈ రకంగా అవి మార్కెట్లో ఏమైందంటే క్రైస్తవుడు అనే వాడికి చూస్తే బాధ్యత. నేను దానంగా ఇంట్లో నుంచి లేడు అంబర్పేట అక్కడికి వెళ్దాం అనుకొని అక్కడ ఉన్న ఎవరు వీళ్ళే పిఏ వాళ్ళని, సార్ మీరు అక్కడికి వెళ్తే దొరుకుతారంటే మాకు తెలియదు, నువ్వు రా అన్న. కారణం అంటారు వచ్చాడు. ఎందుకంటే బికాస్ ఆఫ్ మై డ్రెస్ కోడ్. ఈ రెస్పెక్టెడ్ మై డ్రెస్ కోడ్. నా డ్రెస్ కోడ్ లేకుండా అయ్యగారు నాకు అంటే బయట కూర్చోకపోవడం. వెరీ సింపుల్. సో ఈ రెస్పెక్టెడ్ మీ అండ్ ఈ కేమ్ along with my car and we together went there and it's wild. నేను పోగానే అక్కడ డ్రెస్ చూసి అందరు ఆయన కూడా స్నానం తినడం ఎప్పుడు కలవలేదు.